పేరండి? ఏం చెప్తారు? నా పేరు జర్పుల శివనాయక్. నేను ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకుడిని. ఈరోజు ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం మన పక్కనే ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ బస్తీకి రావడం జరిగింది. దాదాపు 75 కుటుంబాలు 35 నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తూ ఉన్నారు. గుడిసెలు వేసుకొని వీళ్ళకు కరెంటు బిల్లు ఉంది, నల్లా బిల్లు ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్న వారికి మరి ప్రభుత్వం వెంటనే ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి, డబల్ బెడ్రూమ్లు కట్టియాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాత్రి వర్షానికి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు వెంటనే 75 ఏదైతే ఉన్నాయో ఆ 75 ఇంట్లకు కూడా మరి పేదవాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నిరుపేద కుటుంబాలు, తినడానికి తిండి లేనటువంటి కుటుంబాలు, ఉండడానికి ఇల్లు కనీసం ఉంటే ఆ ఉపాధి ఏదో ఒకటి పని చేసుకొని ఈ ప్రాంతంలో బతకాలని చెప్పేసి గత 40 సంవత్సరాల నుంచి ఎటువంటి భరోసా లేని జీవితంతో వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పేసి సుందరయ్య పార్క్ దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ బస్తీవాసులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో పేదలకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం లంబాడి బస్తీ ఈ ప్రాంతంలో దాదాపు అనేక సంవత్సరాలుగా వాళ్ళు నివసిస్తే వాళ్ళకి 110 ఇండ్ల వరకు డబల్ బెడ్రూమ్ పక్కల కట్టించి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 75 ఇండ్లు మరి భగత్ సింగ్ నగర్ బస్తీలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గుడిసెలలో మొత్తం రాత్రి వర్షం వచ్చి మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. దానివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితిలో వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించి వెంటనే అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించి ఆ 75 ఇండ్లు కట్టించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకుంటారు ఈ గుడిసెలల్లా? బతకలేక, కిరాయి కట్టలేక, పిల్లల బతికేలేక, ఏంది లేక ఇక్కడ వచ్చి ఆధారం పడదామని ఆధారం పడుతున్నాం అంతే సార్. అధికారులు అడిగితే ఓటేసినప్పుడు ఓ సరే ఓకే మీకు ఇప్పుడు వస్తాం కట్టిస్తాం సరే సైన్ పెట్టారు మాకు ఓటేయాలి మాకేయాలి తులం బంగారు చేపిస్తాం అని చెప్పి ఆమెలు ఇచ్చిండు. చీరలు ఇస్తాం, పట్టు చీర ఇస్తా, నీకేమి రాజీరకం ఇదే ఇక చిలకపచ్చ పూలు కానీ ఎరువులు లేక కట్టుకున్నా తులం బంగారు ఇగో ఇవి పెట్టుకున్నా, ఇగో పుస్తకాలు తాడు చేపించుకున్నా అవో ఈ గుడిసెలో చేరిన చక్కగా చేస్తున్నా. చక్క చేయటి ఎండలో కూర్చొని మేము మీ తోళ్ళ పోలీసు వాళ్ళ తోళ్ళ మడల పడుతున్నాం. జర కొంచెం లోపలికి వేసుకున్నాం. ఇంకా మొత్తం వంగిపోయినాయి. మొత్తం దుప్పట్లు కూడా ఆడ వేసుకున్నాం. ఏం సార్ మా బతుకు 30 ఏళ్ళ ఇక్కడ వచ్చి 30 ఏళ్ళ నుండి ఓటు వేపించుకుంటాడు. ఇక్కడ వస్తాడు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మీకు ఏ ప్రభుత్వం వచ్చినా అన్యాయం లేదు, న్యాయం లేదు. ఇదే న్యాయం, ఇదే అన్యాయం. ఏది లేదు. ముఖ్యమంత్రి 2 కోటీశ్వర్లను తీసుకొచ్చేస్తాను 1 కోటి మంది మహిళలను అంటున్నాడు కదా. ఎవరు వేసిండు? ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి నోట్ల మన్నవాడ రేవంత్ రెడ్డి చేసిందే ఇది. అవు అడిగిరా అప్పుడు మాకు ఇల్లు కావాలని దరఖాస్తు అడిగినాము, పెట్టిండు మస్తు కాగితాలు నిన్ను ఉండే ఒక్కొక్కరు ఇట్లా ఉన్నాయి కాగితాలు వస్తలేవు. మరి ఎట్లుంటారా మరి ఇలా అట్లే ఉంటున్నాం. ఇంకేం చేస్తాం? ఇచ్చిన దగ్గర పోయినా సరే సచ్చినా సరే అని ఇళ్ళనే ఉంటున్నాం. చిన్న పిల్లలు వేసుకొని మరి ఇంకేం చేద్దాం బిడ్డ? ఇక్కడ పోదు పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, ఏది ఉన్నా కడిచినా వచ్చినా ఇళ్ళనే బతాం అని నిన్న నాతురాగా ఆయన వేసుకోపోయాను గాలికి మమ్మల్ని కూడా కేసుకోపోతారు ఆయన రేఖలు ఏం చేస్తాం? వరదలు వస్తే పరిస్థితి మరి వరదలు వచ్చినా అట్లే పోతాం. ఒకరికొకరు గుద్దుకుంటున్నాం, ఒకరికొకరు రెచ్చిపోసుకుంటున్నాం. ఇంతమంది జనం అందులోనే చేయాలి. ఇంతమంది మగోళ్ళు నిలవైన మగోళ్ళు అందులో పోవాలి, వరుస కట్టుకోవాలి. ఒకటే బాత్రూమ్ ఏంది మా పరిస్థితి? ఒకరు పోయేసినాక తెలంగాణలో ఉన్నాం. ఎవరు లేరు, ఎవరు లేరు. మొత్తం తెలంగాణ ఇది. ఎవరు లేరు. ఆయన డిస్టికే పాలమూరు డిస్టికే. ఆయన గుడ్లనారా ఆయన మంది కాడికి మంచిగా చేసుకున్నాం. ఆయన ఊరు జనాభా కాడికి మా బిడ్డే వాడు. మన కడుపులో పొట్ట పుట్టిన బిడ్డనే
మనకు అధికారం లేదు. నాకేం సంపాదించినా నువ్వు బువ్వ పెట్టావు, ఏం సంపాదించిన బిడ్డ నువ్వు పట్నం వచ్చి శిల్క సంపాదించిన, ఇల్లు కొన్నావా, జాగా కొన్నావా అని అడుగుతున్నాడు. కడపలో కొట్టినాడు. ఆయన ఏం బాగిస్తాడు. ఆయన సైన్ వేసి ముద్దరు తీసుకున్నాడు. జాండెక్కి పైన కూర్చున్నాడు. ఇంకేం చేయాలి? అరిసి మాకు పొద్దుగాల్సి అన్నీ అన్నం తినదు. ఇక చూపిస్తారా, అన్నం పెడతారా? వండుకున్నాం, వాళ్ళకు అన్నమే తినలే. అప్పుడు పడిపోలే ఆడ, వీళ్ళకి అన్నం తినలే. ఓ ఇడ్లు ఆయన పుణ్యం కట్టుకొని రోజు తెచ్చిపుచ్చిపోతాడు. ఇవాళ వీడికి వచ్చి ఇచ్చిపోయాడు. ఈ పరిస్థితి చూసి మరి మీకు డబుల్ బెడ్రూమ్ కావాలా? నాకు ఇల్లు కావాలి సార్. నాకు ఇల్లు కావాలి. ఎవరు ఇచ్చినా మీరు ఆదుకోవాలంటారు. ఎవరు వచ్చినా ఆదుకోవాలి.